ఆంధ్రప్రదేశ్లో గురువారం అసెంబ్లీ లోక్సభ స్థానాలకు జరిగిన పోలింగ్లో ఓటర్లు ఎవరికి స్వీట్లు తినిపించారు, ఎవరికి కంగు తినిపించారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఏ పార్టీకి ఓటర్లు పట్టం కట్టారు, మరే పార్టీ పాలన రావాలని కోరుకుంటున్నారనే విషయం మే 23 మధ్యాహ్నానికి మాత్రమే ఖచ్చితంగా తెలుస్తుంది. ఏపీలో గురువారం జరిగిన పోలింగ్లో ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం 76.69% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అనూహ్యంగా ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా నమోదైనప్పటికీ ఈ పెరిగిన పోలింగ్ ఏ పార్టీని అందలమెక్కిస్తుంది? హైదరాబాద్ నుండి లక్షలాదిగా ఏపీకి తరలి వెళ్లి ఓట్లు వేసిన ఓటర్లు ఎవరిని అక్కున చేర్చుకున్నారు? ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఏపీలో సగటు ఓటర్లో ఉత్కంఠ కలిగిస్తోంది. మొత్తం 400 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పెట్టిన సాంకేతిక ఇబ్బందులు, పలుచోట్ల టీడీపీ, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల మధ్య అవాంఛనీయ ఘర్షణలు చోటు చేసుకున్నప్పటికీ ఓటింగ్ ఈ స్థాయిలో జరగడం స్వాగతించదగ్గ పరిణామమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగిన పోలింగ్లో ఓటర్లు ఎంతో సహనంతో ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారని రాజకీయ పార్టీలు కూడా అంచనా వేయలేదనే చెప్పాలి. పలు ఉద్రిక్తతలు, పలు సాంకేతిక సమస్యల మధ్య ఏపీలో పోలింగ్ కొనసాగడం గమనార్హం. ఏపీలో ఎన్నికల పోలింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా గురువారం రాత్రి మీడియాకు వెల్లడించారు. ప్రకాశం, విజయనగరం జిల్లాలో అత్యధికంగా 85% పోలింగ్ నమోదైనట్లు ఆయన వివరించారు. విశాఖ, పశ్చిమ గోదావరి, కడపలో అత్యల్పంగా 70% నమోదైనట్లు ఆయన చెప్పారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం, కొన్ని హింసాత్మక సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందనే చెప్పొచ్చనేది ఈసీ అభిప్రాయంగా ఉంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. కాగా ఈవీఎంలలో సాంకేతిక లోపాలతో పోలింగ్ ఆలస్యం కావడం, ఘర్షణలు జరిగిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ జరపాల్సిన ఆవశ్యకతపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇలా ఉండగా ఏపీలో భారీగా ఓటింగ్ జరగడాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ, వైఎస్ఆర్సీపీలు స్వాగతించాయి. ఓటింగ్ శాతం పెరగడం వల్ల ఆ పెరిగిన ఓటింగ్ తమ కంటే తమకే అనుకూలంగా ఉందంటూ ఆ రెండు పార్టీలు విశ్లేషించుకోవడం విశేషం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకే అనుకూలంగా పడిందని వైఎస్ఆర్సీపీ చెబితే, కాదు అదంతా కృతజ్ఞత ఓటు అని, తాము ప్రజలకు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలతో లబ్ధి పొందినందుకు కృతజ్ఞతాపూర్వకంగా తమను ఓటర్లు ఆశీర్వదించారంటూ టీడీపీ తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం. ఇరు పార్టీలు తమదే అధికారం అన్నట్టు చెప్పుకోవడం విశేషం. మొత్తం 130 స్థానాల్లో కానీ, అంతకు పైపడి కానీ తామే గెలుస్తున్నామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తుంటే, ప్రమాణ స్వీకారం చేసేది తామే అని వైఎస్ జగన్ చెప్పుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా తాము ప్రమాణ స్వీకారం చేసే తేదీని దేవుడే నిర్ణయిస్తాడని జగన్ చెప్పడం ఆయనలోని గెలుపు ధీమా ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. ఎవరెలా ధీమాగా ఉన్నా, తమ విజయ అవకాశాలపై ఎన్ని లెక్కలు వేసుకున్నా మే 23న వెలువడే ఫలితాలు ఏ పార్టీకి ఓటర్లు మొగ్గు చూపారో తేలిపోతుంది. అంతవరకు ఏపీలో ఈ టెన్షన్ కొనసాగక తప్పదు. కాగా బయటకు గెలుపు తమదే అని గంభీరంగా చెబుతున్న పార్టీల అధినేతల్లో లోపల టెన్షన్ కూడా లేకపోలేదనేది మాత్రం వాస్తవం. దీంతో ఓటరు నాడిని మరింత ఖచ్చితంగా అంచనా వేసే పనిలో వారు ఇప్పుడు నిమగ్నమయ్యారనే చెప్పాలి. Please subscribe New Waves.